పార్ట్ 12 ఆఫ్ వెడ్డింగ్. పెళ్లి ముహూర్తం వచ్చేసి 9:30. సో ఈ లోపు ప్రధానం అయిపోవాలి, రిసెప్షన్ అయిపోవాలి. ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని నేను చాలా ఎర్లీగా రెడీ అయ్యి, పెళ్లి కూతురు ఎర్లీగా రెడీ అయితే ఇలానే అవుతుందేమో, ఫంక్షన్ లేట్. నన్ను ఎవరైనా పిలవండి అమ్మా, పూజ స్టార్ట్ చేయండి అమ్మా అని మొత్తుకు, ఎందుకంటే లేట్ అయితే రిసెప్షన్ ఆపేస్తారు. మీకు తెలుసా, ఆ పెళ్లి మనం ఎంత ప్రీ ప్లాన్డ్ గా టైమింగ్స్ ప్లాన్ చేసుకున్నా ఖచ్చితంగా అనుకున్న షెడ్యూల్ లో జరగవు. ఏదో నన్ను లాస్ట్ షాట్ లో ఎవరు అడిగారు, పెళ్లి కూతురు చేసిన రోజుకి ప్రధానం కి సేమ్ శారీ. అవునండి, అలానే వేసుకోవాలి. ఇప్పుడు స్క్రీన్ పై కనిపిస్తున్న మేకప్ పెళ్లి కూతురు రోజున నేనే చేసుకున్నాను. ఖచ్చితంగా ఒక రోజు లాంగ్ వీడియో పోస్ట్. రిసెప్షన్ అవుట్ఫిట్ ఎప్పుడు ముందు అబ్బాయిలు తీసుకుంటేనే, ఎందుకంటే అబ్బాయిలకు అవే షేడ్స్ లో దొరకడం చాలా కష్టం. నా పెళ్లి మేకప్ మాత్రం చాలా బాగా కుదిరింది. ఆల్ థ్యాంక్స్ టు ఆర్ గ్లామ్స్ మేకప్. ఇన్ఫాక్ట్ ఈ వీడియోస్ అన్ని తీసింది ఆకే. ఒక కామెడీ చెప్తాను. నా ప్రధానం కంప్లీట్ అయిపోయి నేను రిసెప్షన్ డ్రెస్ మార్చేసుకుని నేనే ముందు బయటకు వచ్చాను, కానీ శివ మాత్రం దానికి ఏదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, అది నేను డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు అని చాలా మంది అడిగారు. ఇట్స్ ఫ్రమ్ నెక్స్ట్ పార్ట్ తో రేపు వస్తాను. లాస్ట్ గా సబ్స్క్రైబ్.